మరి ఎందుకు ఈయన ఈ శిలువ మీద ఇంత మౌనము దాల్చాడు? శిలువ మీద ఉన్న సమయంలో దివ్య శక్తులు కలిగినటువంటి వాడు, మహాశక్తులు కలిగినటువంటి వాడు, అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు, ఆశ్చర్యాలు చేయగలిగినటువంటి వాడు ఏ ఒక్క శక్తిని శిలువ మీద ఉపయోగించుకోలేదు. ఏ శక్తిని తనకు ఆధారము చేసుకోలేదు. ఏ శక్తి ద్వారా తన్ను తాను రక్షించుకోవాలని దేవుడు ప్రయత్నమో చేయలేదు. కారణం ఏంటనగా, ఏదైనా తోటలో మొదటి ఆదాము దేవుడు చెప్పిన మాట వినక తప్పు చేసి పాపములో పడి సర్వమానవాళిని పాపములోనికి నడిపించాడు. అయితే కడపడి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మాట తప్పకూడదు. ఈ లోకపు మాటలు ఎన్నైనా విస్మరిస్తాడు, కానీ తాను తండ్రి వద్ద నుండి పొంది